हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्री राम जय श्री दुर्गा माता अंडी सो अड्वांस अंदर की विजयदशमी शुभाकांक्षलु अंडी ना तरफ नुंचि ना यूट्यूब फ्यामिली तरफ नुंचि सो ई रोजु మనం నాగుల్లో వచ్చాం నాగుల్లో మనకు రోడ్ సైడ్ మనకు దుర్గా మాత విగ్రహాలు అనేది అన్ని అమ్ముతున్నారండి సో చూసుకోవచ్చు కొత్త 6 inches to 12 feet వరకు దుర్గమాత విగ్రహాలు అయితే ఒక వేరే లెవెల్ ముంబై మోడల్స్ కానివ్వండి టూపీ విగ్రహాలు కానివ్వండి చాలా మోడల్స్ అయితే ఇక్కడైతే మేకింగ్ అవుతున్నాయి మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే మనకు 1 వీకే ఉంది ఫెస్టివల్కి సో మనం ఎంత తొందరగా తీసుకుపోయి మండపంలో కూర్చోబెడితే అంత అద్భుతంగా ఉంటుంది అండ్ విగ్రహాలు మాత్రం వేరే లెవెల్ సో తొందరగా వచ్చి బుక్ చేయాల్సింది కోరుతున్నాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడాల్సింది కోరుతున్నాను చాలా రీజనబుల్ తక్కువ ప్రైస్లో ఉన్నాయండి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्री दुर्गा माता वेलकम बैक टू मई चैनल ब्लॉग వచ్చేసి మన నాగుల్ అండి సో నాగుల్ మెట్రో స్టేషన్ అండి అండ్ దీని అడ్రస్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ పైన ఇది నాగోల్ టు ఉప్పల్కెళ్ళే రూట్ లో మనకు బ్రిడ్జి పక్కనే ఉంటదండి అమ్మవారి విగ్రహాలు అయితే సో ఇక్కడ రోడ్ సైడ్ విగ్రహాలు అయితే అమ్ముతున్నారు సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ సో లయన్ పైన కూర్చున్న దుర్గామాత దేవి చూసుకుంటారు కదా ఎంత అద్భుతంగా ఉందో అండ్ ఇక్కడ కూడా సేమ్ సో సింహాసనం పైన కూర్చున్న అమ్మవారు అండ్ సింహాసనం కూర్చుండు దానిపైన అమ్మవారు అయితే కూర్చొని దర్శనమిస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మన గ్రీన్ కలర్ శారీ అండ్ నిజంగా ఒక వేరే లెవెల్ ఉంది సో సింహాసనం పైన కూర్చున్న అమ్మవారు చూసుకుంటారు కదా ఎంత అద్భుతంగా ఉందో సో చాలా చక్కగా అండ్ చిన్న చిన్న మనకు ఇది వచ్చేసి 4-5 feet ఉండొచ్చు సో పుష్పం పైన కాలు వేసుకొని కూర్చున్న అమ్మవారి దేవి సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా విధంగా ఉన్నాయండి సో చూసుకోవచ్చు మనము ప్రతి ఒక్కటి అండ్ చాలా యూనిక్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి లైన్ చూస్తారు కదా వైట్ అండ్ బ్లాక్ మనకు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండ్ అమ్మవారు కూడా రెడ్ కలర్ శారీ చేసుకున్నారండి లుకింగ్ మాత్రం ఒక వేరే లెవెల్ అద్భుతంగా ఉంది సో నిజంగా చూసుకోవచ్చు గద పట్టుకొని నించొని ఉన్నారండి సో మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది అండ్ చూస్తారు కదా గైస్ కొత్త ఒక్క విగ్రహాలు మాత్రం హాట్సమ్ అంటే హాట్సమ్ ఒక వేరే అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయండి నిజంగా మనం మండపంలో కూర్చోబెట్టుకున్నాం కదా కానీ ఒక లుకింగ్ ఫుల్ అనేది వస్తుంది అంత అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే రోడ్ సైడ్ పైన మనం అమ్ముతున్నారు సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి విగ్రహాలు అయితే చూపిస్తాను కదండి సో భారత్ పెట్రోల్ పంప్ పక్కనే మనకు రోడ్ల పైన మనకు అమ్ముతారండి సో సేమ్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము సో 2 సింహాల మధ్యలో మన అమ్మవారి దేవి అయితే కూర్చొని ఉన్నారు అండ్ ఇది ఇయర్ 2024లో కొత్త కాన్సెప్ట్ తోటి మేకింగ్ అయిన గణేషన్ మోడల్లోనే అమ్మవారి మోడల్ ఉందండి మనకు సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఆ సింహాసనం పైన కూర్చున్న అమ్మవారి దేవి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు నగలు కానివ్వండి పైన వచ్చిన మనకు అలంకారం కానివ్వండి కిరీటం పైన అండ్ మనకు ఒక వేరే లెవెల్ అయితే ఉంది దుర్గామాత దేవి అయితే నిజంగా సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి మొత్తము సో అన్ని రోడ్ల సైడ్లో మొత్తం అమ్ముతున్నారండి మీరు ఎంత చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ సో ఎంత తొందరగా వచ్చి కొనుక్కుంటే బుక్ చేసుకొని తీసుకొని వెళ్తే అంత మంచిదండి సో చాలా తక్కువగా ఉంది మన టైం కూడా సో 1 వీక్ మనకు ఫెస్టివల్ ఉంది కాబట్టి సో చూసుకోవచ్చు మన అమ్మవారి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో నిజంగా ఒక వేరే లెవెల్ చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయండి సో ఇక్కడైతే మన సింహాసనం పైన కూర్చొని ఏ విధంగా దర్శనం ఇస్తుందో చూసుకోవచ్చు మనకు నగలు కానివ్వండి నగలు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు సో ఒక వేరే లెవెల్లో అయితే ఉందండి మనకు చాలా చమక్గా చాలా అద్భుతంగా అయితే మెరుస్తుంది మనకు అమ్మవారు సో ఇక్కడ చూసుకోవచ్చు నగలు ఏ విధంగా ఉన్నాయో అండ్ అమ్మవారి కిరీటం కానివ్వండి ఒక వేరే లెవెల్ అండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాలు అయితే చూసుకోవచ్చు మనకు ఇక్కడ చూస్తారు కదా గైస్ అన్ని సింహాసనం పైన కూర్చున్న విగ్రహాలు ఇవన్నీ సో చూస్తారు కదా కొత్త కాన్సెప్ట్ 2024లో ఒక వేరే లెవెల్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ చిన్న విగ్రహాలు అయితే కూడా ఉన్నాయి మనకు సో చూసుకోవచ్చు ఇంట్లో పూజించడానికి అమ్మవార్లు సో చిన్న విగ్రహాలు చూస్తారు కదా 6 inches టు ఒక 1 feet వరకు విగ్రహాలు అయితే చూసుకోవచ్చు అండ్ అక్కడ వచ్చేసి మనకు 2-3 feet ఉంది అమ్మవార్లు కూడా సో ఇంట్లో కూడా మనం పూజించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలామంది అండ్ చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చున్న అమ్మవారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ పైన కూర్చోరు చిన్న చాలా అద్భుతంగా ఉన్నాయండి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రియల్ గోల్డ్ అండి అంటే మనకు ఉంటుంది కదా స్టిక్కర్ ఆ అవతారంలో అయితే మనకు ఇక్కడ దశ అవతారం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి దేవి పైన శివుడు ఇక్కడ వచ్చేసి మనకు పేరు అనేది అంత ఐడియా వచ్చి లక్ష్మీదేవి అండ్ మధ్యలో వచ్చేసి మన అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు సో చూస్తారు కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండి అండ్ ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాలు అయితే చూసుకోవచ్చు మనకు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండ్ ఇక్కడ మెయిన్ ఒక స్పెషల్ యూనిక్ 2024లో సో చూసుకోవచ్చు అమ్మవారు వచ్చేసి మన 10 చేతులతో దశావతారం అయితే ఇస్తుందండి సో
సారీ అండి 8 అండ్ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకు లయన్ వచ్చేసి నించొని ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివాజీ ఛత్రపతి మహారాజ్ అమ్మవారికి మొక్కుతున్నట్టు ఒక వేరే లెవెల్ యూనిక్ మోడల్ ఇది 2024లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు లయన్ పైన కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి, ముంబై స్టైల్ మోడల్స్ కూడా, అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో సింహాసనం పైన మన లయన్ పైన కూర్చున్న అమ్మవారు నిజంగా ముంబై స్టైల్ మోడల్ అంటే ముంబై స్టైల్. అండ్ కింద మనకు బర్రె అనేది అంటే బఫెలో ఉందండి, బఫెలో పైన కాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు అమ్మవారు. అండ్ ఇక్కడ లయన్ పైన కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అండి లయన్ పైన కూర్చున్న అమ్మవారు. సో చూస్తారు కదా, అన్నీ ఆల్మోస్ట్ అన్ని లయన్ పైన ఉన్నాయండి. అండ్ కాకపోతే మనకు డ్రెస్ శారీస్ కానివ్వండి, మన చీరలు అవే కలర్ అనేది చాలా యూనిక్ ఉన్నాయి. అండ్ కొన్ని డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి మన అమ్మవార్లు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ వచ్చేసి మనం బ్లాక్ కలర్లో వచ్చిందండి. సో మనకు అమ్మవార్లు చాలా అవతారాలు ఉంటాయి. సో కొన్ని అవతారాలు అండి. ఇక్కడ పింక్ కలర్ శారీ వచ్చింది, అండ్ ఇక్కడ రెడ్ కలర్ శారీ, ఆరెంజ్ కలర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు చిన్నది ఉంది, సింహాసనం పైన కూర్చొని ఉన్నారు అమ్మవారు. ఇటు సైడ్ శివుడు, అటు సైడ్ శివుడు అండి. మధ్యలో ఆర్చ్ కూడా చాలా వేరే లెవెల్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 5-6 ఫీట్స్ దుర్గామాత దేవిలో అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఇది అసలు శిశులైన దుర్గామాత దేవి అంటే ఒక వేరే లెవెల్ యూనిక్ ఫుల్. సో గైస్ ఇక్కడ వచ్చేసి మనకు సింహాసనం, ఇక్కడ వచ్చేసి మన బుల్లి కృష్ణుడు, చిన్న కృష్ణుడు అనుకుంటా అండి. సో ఇది కృష్ణుడు, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అమ్మవారే ఆర్చ్ అనుకుంటానని కాదండి, శివుని ఆర్చ్. సో మధ్యలో వచ్చేసి మనకు అమ్మవారు చూస్తారు కదా ఏ విధంగా ఉందో, నిజంగా వేరే లెవెల్ అండ్ చాలా అద్భుతంగా ఉంది ఒక యూనిక్లో. అండ్ మనకు ఇంకొకటి ఎక్స్ట్రా ఎవరిని కావాలనుకున్నా సైడ్కి ఇంకొకటి ఉందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో చిన్న దుర్గామాతలు కానివ్వండి. అండ్ చాలా కాడికి సోల్డ్ అవుట్ అనేది అయిపోయింది. అండ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇగో బుక్ అయిపోయింది అనుకుంటా అండి. ఇది అమ్మవారు కళ్ళ అయితే మూసేసారు. సో చూస్తారు కదా బుకింగ్ అయిపోయినాయి ఇవి. సో ఇక్కడ కూడా బుకింగ్ సో ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయిందండి. అండ్ ఇది మాత్రం వేరే లెవెల్ ఈ అమ్మవారు కూడా. సో రియల్ క్లాత్ మనకు చీర ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ బ్యాక్ డ్రాప్లో మనం వచ్చేసి మనకు వేణుగోపాల స్వామి అవతారం ఆర్చ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో చూస్తారు కదా నిజంగా వేరే లెవెల్. అండ్ గైస్ మనకు రెడీగా క్రేన్ కూడా ఉంది. అండ్ ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మన క్రేన్ కూడా లిఫ్ట్ చేసి మనకు వెహికల్లో కూడా పెట్టవచ్చు పెద్ద విగ్రహాలు అయితే. సో ఇక్కడ చూస్తారు కదా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ సైడ్లో వచ్చేసి శివుడు కూడా ఉండు. అండ్ చాలా అద్భుతంగా కొత్త మోనికులు. అండ్ ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే సేమ్ ఉన్నాయండి యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ కొన్ని యూనిక్ మోడల్గా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఇక్కడ వచ్చేసి టైగర్, ఇక్కడ ఎలిఫెంట్, అండ్ మనం సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు శివుడు. సో శివుడిని బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు సన్ అండి. ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ వేరే లెవెల్లో ఉందండి. ఇక్కడ కూడా సో ఈ విగ్రహం వచ్చేసి బుకింగ్ అంటే అయిపోయిందండి అన్న చెప్తుండు. సో ఇంకా కొన్ని విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో వెహికల్లో 2 అమ్మవాళ్ళు అయితే ఎక్కిచ్చేసిరండి. చాలామంది వచ్చి భక్తులు చూసి విగ్రహాన్ని అయితే బుక్ చేసుకుంటారు. సో ఇక్కడ చూస్తారు కదా. సో ఎక్కువ బాయ్స్ కన్నా గర్ల్స్ అంటే మన లేడీసే ఈ ఫెస్టివల్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు బజరంగబలి హనుమాన్ వచ్చిండు ఇక్కడ అయితే. అండ్ ఇక్కడ చాలా కాడికి తక్కువ ఉన్నాయి విగ్రహాలు. ఇదిగోండి చూస్తారు గైస్, నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. అండ్ చాలా యూనిక్ అండ్ చాలా కొత్త కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి. చాలామంది వచ్చి బుకింగ్ చేసుకుంటారు అండ్ చూసి వెంటనే తీసుకొని వెళ్ళిపోతున్నారండి. సో ఎక్కువ టైం లేదు కాబట్టి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనకు 1 వీక్ ఉంది ఫెస్టివల్కి. సో అక్టోబర్ 3కి మనకు అమ్మవారు అనేది మండపంలో కూర్చొని అందరికీ దర్శనం అయితే ఇస్తుందండి ఆ రోజు మనకు. సో నవరాత్రులు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనకు ఫెస్టివల్ రోజు నిమజ్జనం అయితే అవుతుంది అమ్మవారిది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండి. సింహాసనం పైన కూర్చొని మనకు దర్శనం ఇచ్చి సైడ్ కూడా సింహాసనం పైన నాగపాము వచ్చింది. కొత్త కాన్సెప్ట్ అంటే వేరే లెవెల్ అండి. సో గైస్ ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి నాగుల్లో అప్డేట్ అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీ దుర్గామాత, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.